ఒక్కగానొక్క కుమారుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ఓ బావిలో నీళ్లు తాగితే వ్యాధి నయమవుతుందనే నమ్మకంతో ఆ తండ్రి బిడ్డను తీసుకుని అక్కడికెళ్లాడు. అయితే తిరుగు ప్రయాణంలో వారి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కడప నగరంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన శ్రీహరి సుప్రజలకు కుమారుడు కుమార్తె సంతానం. 9 ఏళ్ల కుమారుడు హర్ష క్యాన్సర్తో బాధపడుతున్నాడు. శ్రీహరి సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూస్తూ ఉండగా ఉత్తరప్రదేశ్లోని మనోనాధామ్ గ్రామంలో ఉన్న ఒక బావిలో నీళ్లు తాగితే వ్యాధులు నయమవుతాయని నమ్మారు. కుమారుడు హర్ష, కుమార్తె రిషితాతో పాటు సోదరుడు జగదీష్ను వెంట పెట్టుకుని విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ కారు అద్దెకి తీసుకుని ఆ గ్రామానికి వెళ్లారు. బావి వద్ద భారీగా జనం ఉండడంతో కుమారుడు అక్కడ ఉండలేకపోవడంతో చేసేదేమీ లేక అర్ధరాత్రి అదే కారులో ఢిల్లీకి బయలుదేరారు. ఆ గ్రామం దాటగానే వారి వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆ ప్రమాదంలో హర్ష అక్కడికక్కడే మృతి చెందగా శ్రీహరి, జగదీష్, రిషితలు గాయపడ్డారు.